జై శ్రీరామ్ అందరికి. మీరు ఎప్పుడైనా జీవితం గురించి లోతుగా ఆలోచించి అసలైన సత్యం తెలుసుకోవాలని మీకు అనిపించిందా? మన మహర్షులు మన కోసం గొప్ప గొప్ప సూక్తులను అందించారు. వీటిని అర్థం చేసుకొని మనం ఖచ్చితంగా పాటిస్తే మన జీవితాన్ని మనం ఎంతో శాంతియుతంగా, ఎంతో అద్భుతంగా మార్చుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో మనం 10 గొప్ప సూక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. వీటిని అర్థం చేసుకుంటే జీవితాన్ని మార్చేలా ఉంటుంది. నేను పూర్తిగా విని వదిలేయడం కాకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇలాంటి ప్రాచీన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చేరవేస్తూ దీన్ని షేర్ చేస్తూ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. మొదటి సూక్తి మనం వ్యాస మహర్షి మనకి అందించారు. ఆ సూక్తి, నిన్ను నువ్వు ఎరుంగుము అంటే నువ్వు తెలుసుకో. నీ స్వరూపాన్ని తెలుసుకోవడం నీకు అసలైన అత్యంత ముఖ్యమైనది. నీ తత్వాన్ని గ్రహించినప్పుడే నిజమైన జ్ఞానం నీకు సిద్ధిస్తుంది. ఆత్మజ్ఞానిలే నీ జీవితం మలినమైపోయిన అజ్ఞాన జీవితం. అందుకే నిన్ను నువ్వు తెలుసుకోవడం మోక్ష మార్గానికి మొదటి మెట్టు. నీ మనోవృత్తిని నీవు జయించమని భృగు మహర్షి మనకి అందించిన సూక్తి. మనసు అనేక భావనలతో అలలా ఒక సముద్రంలా ఉంటుంది. దీనిని మనం నియంత్రించలేకపోతే అది ఇంద్రియాలను నియంత్రించుతుంది. మనస్సును అధిగమించి ధ్యానం ద్వారా ప్రశాంతతను పొందితే మాత్రమే నిజమైన జ్ఞానాన్ని మనం సర్వదా నీ వాగ్దోషములను కనిపెట్టుతూ ఉండు. దీనిని మనకు పటు ఋషి ఇచ్చారు. మన మాటల ద్వారా ఇతరులకు బాధ కలిగించకుండా సహనం మరియు సంయమనం పాటించాలి. అనవసరంగా మాట్లాడిన ప్రతి మాట మన అహంకారాన్ని, మన పైన ఇతరులకు చిన్న చూపుని అందిస్తుంది. కావున మౌనంకి ఇచ్చిన ప్రాధాన్యత మన మాటలకి మనం ముందుగా అందించుకోవాలి. సర్వ చరాచర జీవులు నీ నిస్వరములని భావించుము. శ్రీసుకుడు ఇది మనకిచ్చిన వారందించిన ఈ సూక్తి అర్థం, సర్వ చరాచర జీవరాశులు కూడా తాత్కాలికమైనవి. జీవరాశులన్నీ మార్పులకు లోని అవుతాయి. ఆసక్తిని తగ్గించుకొని సమానత్వ భావంతో ఉండగలిగితేనే నిత్య ఆనందం లభిస్తుంది. సుఖదుఖములు మనసుకే గాని తనకు కాదని గ్రహింపుమని మాండుక ఋషి మనకు అందించారు. దీని అర్థం ఏంటంటే సుఖదుఖములు మనిషికే గాని అతని మనస్సుకే సంబంధించినవే గాని అతని నిజమైన ఆత్మ అనుభూతులకి అతీతంగా ఉంటాయి. ఈ భావనను గ్రహించగలిగితే జీవితం నిశ్చలంగా పూర్తి సమానత భావంతో ఎంతో వృద్ధిలో ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ సూక్తిలోకి వెళ్తాం. తైత్తిరేయి వారు అందించిన ఈ సూక్తి, దుష్టుని సదా ఈశ్వరుని యందు నిలుపు. ఈశ్వరుడే నిత్యం సత్యం. మిగతా అన్ని కూడా తాత్కాలికమైనవి. మన దృష్టిని ఆ పరబ్రహ్మ తత్వంపై నిలిపితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. జీవితానికి సరైన దిశ లభిస్తుంది. కాబట్టి దృష్టిని సర్వదా ఆ సర్వేశ్వరుడిపై ఉంచు. ఇక మనం జమిని మహర్షి అందించిన సూక్తిని గురించి మాట్లాడుకుంటే, నశ్వరమగు నీ శరీరమును నమ్మవలదు. ఈ శరీరం అనేది ఎప్పుడూ అంతరించిపోగలిగేది. దీనిని శాశ్వతం అనుకునే భ్రమలను పడవద్దు. శరీరంపై మమకారము వదిలి ఆత్మజ్ఞానంపై దృష్టి పెడితే మాత్రమే నిజమైన ముక్తి నీకు లభిస్తుంది అని అర్థం. ఇక మనం తర్వాత వశిష్ఠ మహర్షి మనకు అందించిన సూక్తి, ఈ సృష్టి ఎంతో మాయా విలాసమేను తలింపుము. అంటే ఈ ప్రపంచ సంబంధాలన్నీ నీకు మాయా విలాసం మాత్రమే. ఇవి మనకు తాత్కాలికమైన సంతోషాన్ని, అంటే ఈ శరీరం ఉన్నంత వరకే ఇవి మనకు తాత్కాలికమైన సంతోషాన్ని అందిస్తాయి. కానీ శాశ్వతమైన ఆనందాన్ని మనకు అందవలేవు. అవి నిత్యము కానివని తెలుసుకొని మనోనిగ్రహంతోనే జీవించాలి. ఇక మనం తర్వాత సూక్తిలోకి వెళ్తే, దల్యుడు మనకి అందించిన సూక్తి, సమాధిలో గోచరించు దశవిధ నామములకు భ్రమించకు. సమాధిలో అనుభవాలు వస్తాయి పోతాయి. వాటిని అడ్డంగా పట్టుకొని మోహించకూడదు. నిజమైన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే గమ్యం. కావున బాహ్య అనుభవాలని దాటి అంతర్ముఖంగా మారాలి. సమాధి స్థితిలో ఉన్న మనిషి కూడా వీటిని దాటి ముందుకు వెళ్ళాలి. చివరి విషయానికి వస్తే మనం ఉద్గోక మహర్షి మనకు అందించారు. నిత్య తృప్తియే పరమేశ్వరుని తలంచు. నీకు అందే నిత్య తృప్తియే ఆ పరమేశ్వరుని తలంచుచూ ఉన్నప్పుడే నీకు ఆ నిత్య తృప్తి లభిస్తుంది. మరి ఏ వాటి మీద, ఈ శాశ్వతం కాని వస్తువుల మీద, ఈ శాశ్వతం కాని శరీరం మీద నువ్వు నీ తృప్తి నీకు లభించదు. ఇక అంబరీషుడు మనకు అందించిన సూక్తి, గోచరించు చిత్ర విచిత్ర దృశ్యములకు నీవు భ్రమించకుండా ఉన్నావు. ప్రపంచంలో మనకు విలక్షణమైన అనేక దృశ్యాలు కనపడతాయి. అవి నిజమైన అని భావించి మోహించకూడదు, మర్చిపోకూడదు. వాటిని మాయా రూపమే గుర్తుంచుకొని మన దృష్టి ఆత్మ సత్యంపైనే కేంద్రీకరించాలి. ఇక ఈ వీడియో ఇంతవరకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విలువైన జ్ఞానం మరింత మందికి చేరాలంటే కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ రోజు మనం కేవలం ఈ 10 సూక్తులు మాత్రం గురించి మనం తెలుసుకున్నాం. కానీ మన మహర్షులు మనకు అందించిన జ్ఞానం అపరిమితమైనది.
కాబట్టి మనం ఈ 10 సూక్తులతో లేదా నేను ముందు ఇచ్చే విషయాలతో మీరు పూర్తిగా మీరు జ్ఞానాన్ని పొందలేరు, కానీ నేను మీకు కొంత జ్ఞానాన్ని అందించాలని అనుకుంటున్నాను. అలా మీకు అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద జై శ్రీరామ్.